నిన్న వచ్చేసి సౌందర్య లహరిలో 10వ శ్లోకం చెప్పుకున్నాం. ఈరోజు 11 అనమాట. 10వ శ్లోకంలో వచ్చేసి ఏమని చెప్పుకున్నామంటే శ్రీచక్రం శుక్రగ్రహణం రెమెడీ అనమాట. దీనికి అర్థం ఏంటంటే జనసాఫల్యం సత్సంతానం అంటే సంతానం కలగటం శ్లోకం వేరు, సత్సంతానం మంచి సంతానం పుట్టటం వేరు. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు కూడా ఈ శ్లోకం రోజు చదువుకుంటే కూడా మంచి సంతానం కలుగుతుందంట. అది అనమాట ఈ శ్లోకానికి అర్థం. ఈ శ్లోకానికి చదివేటప్పుడు మాత్రం 8 రోజులు వరుసగా చదవాలి. మీ ఇష్టం, 41 రోజులు 41 శ్లోక కానీ 55 కానీ 108 కానీ 1000 కానీ చదువుకోవచ్చు. నైవేద్యం వచ్చేసి బెల్లం పరమాన్నం కుండ పెట్టుకోవాలి. తర్వాత మధ్యాహ్నం నైవేద్యం కింద చదువుకున్నప్పుడు 108 చదివేటప్పుడు నైవేద్యం కూడా పెట్టుకోవాలి. పప్పు, మీకు అన్నం పెట్టుకోవాలి, పప్పు అన్నం కానీ ఏదైనా కానీ అన్నంతో నైవేద్యం పెట్టుకోవాలి. ఇదనమాట ఈ శ్లోకానికి. తర్వాత వచ్చేసి ఇప్పుడు 11వ శ్లోకం అనమాట. 11వ శ్లోకం లర్నింగ్ చెప్తున్నాను. త్వాదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తోలాయితుం. 10వ శ్లోకం కొంచెం టఫ్ గా ఉంటది కానీ ఈ శ్లోకం కాస్త తేలిగ్గానే ఉంటది, ఈజీగా చదువుకోవచ్చు. త్వాదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తోలాయితుం కవీంద్రాః. విసర్గాలు వచ్చినాయి, హా పలుకోవాలి. కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రకృతయః. కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రకృతయః. ఇలా గ్యాప్ వచ్చినప్పుడల్లా ఇలా ఆగి ఇలా స్పేస్ అంటారు కదా, స్పేస్ ఉంది కదా మధ్యలో, అలా స్పేస్ ఉన్నప్పుడల్లా ఆగి చదివితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. రాగం కూడా మంచిగా వస్తుంది అనమాట. అలా అని ఇలా విడదీసినప్పుడు కొంచెం రాగరూపాన్ని పోయినా మళ్ళీ ఫుల్ శ్లోకాలు వచ్చేస్తుంది కాబట్టి నేర్చుకునేటప్పుడు తప్పదు కాబట్టి నేర్చుకోవాల్సిందే. కవీంద్రాః గ్యాప్ కల్పంతే కథమపి విరించి ప్రకృతయః. కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రకృతయః. యదా లోకౌ సుఖ్యాత్. యదాలో ఇక్కడ కావు కింద యావత్తుంది, తూ కింద పావత్తుంది, కా కింద యావత్తుంది. యదాలో కౌ సుఖ్యాత్. యదాలో పక్కన గీత పెట్టుకోండి. కౌత్ పక్కన తా కింద సూ వస్తుంది కదా, సా వస్తుంది, తూ కింద సా వస్తుంది కాబట్టి ఇది సుఖ్య కలిపి చదవండి. కౌత్, యదాలో కౌత్ సుఖ్య. ఈ దా దగ్గర ఆ పెట్టుకోండి, దా వచ్చింది కదా ఆ పెట్టుకోండి. యదాలో కౌత్ సుఖ్యాత్ అమరలలిన మా పక్కన యదాలో కౌసుఖ్యా అమరలలన. దా ఉన్న ప్లేస్ లో ఆ పెట్టుకుని అమర అని చదవండి. అమరలలన యాంతి మనసా యదాలో కౌసుఖ్యా అమరలలన యాంతి మనసా. ఇది యదాలో కౌత్ సుఖ్య. తా కూడా పలకొచ్చు, తా పెట్టుకున్నా కూడా సుఖ్యా అని పలకొచ్చు, సుఖ్యాత్ అని కూడా పలకొచ్చు. నేనైతే తా పెట్టుకుని సుఖ్యాత్ అని పలుకుతాను, ఈజీగా ఉంటుందని. యదాలో కౌత్ సుఖ్యాత్ అమరలలన
యాంతి మనసా అమరలలన యాంతి మనసా తపో బిదృష్ప్రాపామపి తపో బిర్ ఇక్కడ దా ఉంది కదా దృష్ అని పలకాలి. పా ఈ పావత్తుని పా పా అని పలకాలన్నమాట. మపి తపో బిదృష్ప్రాపామపి గిరిశా సాయుజ్య పదవీం గిరిశా సాయుజ్య పదవీం తపో బిదృష్ప్రాపామపి గిరిశా సాయుజ్య పదవీం త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తొలయితుం త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తొలయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రపృతయః యదా లోకౌత్సుక్యాత్ అమరలలన యాంతి మనసా యదా లోకౌత్సుక్యాత్ అమరలలన యాంతి మనసా తపో బిదృష్ప్రాపామపి గిరిశా సాయుజ్య పదవీం తపో బిదృష్ప్రాపామపి గిరిశా సాయుజ్య పదవీం. ఫుల్ శ్లోక చదువుతున్నాను. స్వాదీయం సౌందర్యం తుహినగిరికన్యే తొలయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రపృతయః యదా లోకౌత్సుక్యాత్ అమరలలన యాంతి మనసా తపో బిదృష్ప్రాపామపి గిరిశా సాయుజ్య పదవీం త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తొలయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రపృతయః యదా లోకౌత్సుక్యాత్ అమరలలన యాంతి మనసా తపో బిదృష్ప్రాపామపి గిరిశా సాయుజ్య పదవీం. ఇదనమాట ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే హిమగిరి పుత్రి అనమాట. ఓ హిమగిరి పుత్రి, అత్యంతం శ్రమించి చతుర్ముఖాది కవిపుంగవులు నీ సౌందర్యానికి ఆశ్చర్యపోయేవాళ్ళంట అందరూ. దేవతలు గాని, రంభ, ఊర్వశి, మేనకలు గాని, అప్సరసలు గాని ఆమె అందం చూసి అసలు తన్మనత్యం పొందేవాళ్ళంట అందం చూసి. ఆ అందంతో ఆమె శివుణ్ణి పూజ చేసి భక్తితో వశపరుచుకుంది కదా అందరూ. అసలు అంత భక్తి మాకు రాదు ఎంత చేసినా అని ఆమె సౌందర్యమే ఊహించుకుంటా ఆరాధిస్తా ఉంటారంట అందరూ. అంత సౌందర్యవతంట. అయితే ఈ శ్లోకానికి ఫలితం ఏంటంటే శివ సాయుధ్యం, తర్వాత జన్మ తర్వాత మోక్షం, వాక్శుద్ధి, కవితాశుద్ధి, కాపురాలు సుఖంగా ఉంటాయి అన్నమాట. ఇది శివ సాయుధ్యం, మూగవారు మాట్లాడుటకు ఈ శ్లోకం అన్నమాట. ఇదనమాట ఈ రోజు శ్లోకం. అందరూ బాగా నేర్చుకోండి. రేపటి శ్లోకం వచ్చేసి 13వ శ్లోకం చెప్తాం.